కార్తీక పురాణము 23వ అధ్యాయము. పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరలా మహర్షిని చూసి, ఓ మహానుభావా, విజయము పొందిన పురంజయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడుగగా శ్రీ మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం వలన కొన్ని గొప్ప బలము పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను. విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతునిగా, సత్యదీక్షా తత్పరుడుగా, నిత్యాన్నదాతగా, భక్త ప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్ట శిక్షకునిగా, గొప్ప దాతగా, పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించు శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించాడు. అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై ప్రకాశించుతుండెను. ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింపచేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది, దానికి 2వ వైకుంఠమని పిలుస్తారు. నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి సేవించి పూజింపు. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందెదవు అని పలికినది. అంతట పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్య నదులలో స్నానము చేయుచూ శ్రీరంగమును చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశముతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే హరే, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషీకేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అని విష్ణువు యొక్క స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని